హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి కొబ్బరి లవ్స్ తీసుకొచ్చేసాను. కొబ్బరి లవ్స్ అంటే చాలా మందికి చాలా ఇష్టం. నాకు కూడా చాలా ఇష్టం. కొబ్బరి లవ్స్ చాలా బావుంటుంది. మనం వినాయక చవితి వచ్చినప్పుడు ఇలా వరలక్ష్మి వ్రతం గానీ, ఇలా శ్రీకృష్ణాష్టమి గానీ, ఇలా ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఇలా మనం చేసుకునేటప్పుడు ట్రెడిషనల్ ఫెస్టివల్స్ చేసుకునేటప్పుడు, అలాంటి పండుగలు వచ్చినప్పుడు లేదా మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం ఇలాంటి కొబ్బరి లవుజులనేవి, రవ్వ లడ్డూలనేవి మాక్సిమం చేస్తూ ఉంటాం. అలాగే రవ్వ కేసరి అనేది మనం ఎక్కువగా చేస్తూ ఉంటాం. సో, అలాగే నేను కృష్ణాష్టమి నాడు కొబ్బరి లవుస్ చేశాను. చాలా చాలా టేస్టీగా వచ్చాయి. సో, అది కూడా మీకు నేను ఈ రెసిపీ మీకు షేర్ చేద్దామని మీ ముందుకు తీసుకొచ్చేసాను. సో, మీరందరూ తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురు ఇంకో నలుగురికి షేర్ చేయండి. పక్కనున్న గంట సింబల్‌ని జస్ట్ ఇట్లా టపీమని కొట్టండి. ఓకేనా అండి? సరే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి లవ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు మ్యాక్సిమం. చాలామందికి ఇష్టం ఉంటుంది. మనం అనుకుంటాం అది స్వీట్ అని, కానీ అది చాలా చాలా మంచి స్వీట్ అని నేను చెప్తాను. ఎందుకంటే అందులో ఉన్నది కొబ్బరి ప్లస్ బెల్లం. కొబ్బరి ఎంత మంచిదో మనకి తెలుసు. మ్యాక్సిమం కొబ్బరిలో ఉన్నంత విటమిన్స్ గానీ, ప్రోటీన్స్ గానీ, దాంట్లో ఉన్నంత ఇది ఎక్కువ మన నాన్ వెజ్‌లో కూడా దొరకదని మన మంతెన సత్యనారాయణ గారు చెప్తున్నారు. అలాగే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది. సో, ఈ 2 కలిపి తింటే ఇంకా మనిషి ఎలా ఉంటాడో ఆలోచించండి. సో, ఇలా అప్పుడప్పుడు మనం కొబ్బరి లవుస్ చేసుకొని తినడంలో తప్పులేదు. పంచదార కన్నా నేను చెప్పేదేంటంటే బెల్లం యూజ్ చేస్తేనే మంచిది. సో, మీరందరూ కొబ్బరి లవుస్ చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, నేను రెసిపీలోకి వెళ్ళిపోతాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. నాది మాత్రం చాలా వచ్చాయి. మీరు కూడా మీరు కూడా మీరు గూ మీరు కూడా బాగా చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. సో, ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని కొబ్బరి కోరుని మీరు రెడీ చేసి పెట్టుకోండి. తురుముకుంటారో లేదా మిక్సీ చేసుకుంటారో అది మీ ఇష్టం. ప్యాన్‌లో నెయ్యి వేయండి. ఒక మంచి ప్యూర్ నెయ్యి వేయండి. ఒక 2-3 స్పూన్స్ నిండా తీసుకోండి, వేయండి. వేసేసిన వెంటనే మీరు అదేం కాగవలసిన అవసరం లేదు. వేసిన వెంటనే మీరు కొబ్బరి వేసేయచ్చు. తురుముకున్న కొబ్బరి వేసేయచ్చు. అది కొంచెం పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగాలండి. అలా అని మరీ డ్రై చేసేయకూడదు. ఆ రోస్ట్ అయిపోతే మళ్ళీ వేరే వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి తెలిసిపోతుంది దానిలో ఉన్న తేమ వెళ్ళిపోతుంది. సో, అది కొంచెం డ్రై అయినట్టు కొంచెం మంచి వాసన, కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కమ్మటి వాసన వచ్చేటప్పుడు మీరు బెల్లం వేసేసేయండి. తురుముకున్న బెల్లం వేసేసేయండి. 2 కలిపి బాగా వేయిస్తూ ఉండాలి. ఇక ఎలాంటి నీరు గానీ, పాలు గానీ ఏమీ పోయకూడదండి. పాడైపోతుంది. సో, ఈ కొబ్బరిలో ఉన్న అదే మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా! ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అలాగే బెల్లం కరిగిపోయేసరికి పాకం అయిపోతుంది కాబట్టి 2 కలిపి తన టెక్స్చర్‌కి తను తీసుకొచ్చేస్తాయి. గుజ్జుగా అయిపోతుంది. సో, మీరు అది బాగా కొంచెం టైం పడుతుందండి. వెంటనే తీసేయకూడదు. ఒక ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఆపాలి. మళ్ళీ కలపాలి. అలా ఒక సెక్షన్ వైస్‌గా ఒక 3-4 సెక్షన్స్ అయినా పడుతుందండి. అలా కలుపుతూ ఉండాలి. ఆ బెల్లంతో పాటు ఆ కొబ్బరి బాగా సాఫ్ట్‌గా అయిపోతుంది. అప్పుడు మీరు కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ మీరు వేస్తే ఏమవుతుందంటే కొంచెం ఇలాచీ పౌడరు వేయండి. అలాగే ఇలాచీ గింజలు లాంటివి కూడా వేయండి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు కొబ్బరి లవుస్ తింటుంటే ఆ ఇలాచీ పంటి కింద పడితే కూడా చాలా బావుంటుంది. సో, అలా కూడా వేయండి. నేనైతే అలాగే వేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే వేశాక మళ్ళీ బాగా కలుపుతూ ఉండండి. దాని టెక్స్చర్ అంతా దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇందాక మనం విడిపోయినట్టు ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో కొబ్బరిను, బెల్లం వేసినప్పుడు విడివిడిగా ఉంటుంది. ఎప్పుడైతే పాకం రిలీజ్ అయిపోతుందో ఇది కాస్త మనకి గుజ్జుగా తయారవుతుంది. ఇలాచీ పౌడర్ కూడా వేసేసారు కాబట్టి మీరు ఇంకోసారి కలిపేశాక అప్పుడు నేను వేయించి పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు కూడా వేశాను. సో, అవి కూడా వేసేసి కలిపేసి 2 నిమిషాల తర్వాత మీరు మళ్ళీ ఇంకొకసారి చూడండి. అది మొత్తం అంతా ఒక మంచి ఉండకట్టే టెక్స్చర్‌కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఉండకట్టే ఇది పాకం వచ్చేసి గట్టిగా అయిపోవాలని ఏమీ లేదండి. గట్టిగా అయిపోతే రాళ్ళైపోతాయి. మనం కొరకలేము. సాఫ్ట్‌గా ఉన్నప్పుడే మనం ఏమైనా తినగలం కాబట్టి మీరు
ఆహ్, దాని టెక్స్చర్ మనకి తెలిసిపోగానే ఎప్పుడైతే అది సాఫ్ట్‌గా ఉంటుందో అప్పుడే మీరు స్టవ్ బంద్ చేసేసుకోండి. స్టవ్ బంద్ చేసిన ఒక 5 నిమిషాల తర్వాత మీరు వాటిల్ని ఉండలు కట్టుకోండి. ఎందుకంటే లేట్ అయిపోయిన అంటే ఆరిపోయాక అయితే ఉండ కట్టడం కష్టం. సో, వేడి వేడిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు ఉండలు కట్టేసుకొని మీరు కొబ్బరి లవుజులు తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలా సాఫ్ట్‌గా ఉన్నప్పుడు ఉండలు కడితే మీరు ఎప్పుడు తిన్నా, ఎన్నాళ్ళు తిన్నా సాఫ్ట్‌గానే ఉంటుంది తప్ప గట్టిగా అయిపోయాయని అలా టపక్ టపక్‌మని అనవు. అదే సాఫ్ట్‌గా ఉన్నాయనుకోండి, మీరు ఇలా కొరకగానే లమ్స్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఒకసారి తింటేనే కదండీ తెలిసేది ఏది ఎలా ఉంటుందో. సో, అదే నేను చెప్తున్నాను. ప్రతీదీ మనం ఆహ్, ఒకసారి ట్రై చేస్తేనే తెలుస్తుంది. అంతేగాని కొబ్బరి లవుజ్ తెలీదా అండి అని అనుకోవచ్చు. కొబ్బరి లవుజ్ అందరూ చేసుకుంటారండి. కానీ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్‌లో చేస్తారు. సో, నేను నా మెథడ్‌లో ఏం చేశానో చెప్పాను. సో, నేను షార్ట్స్‌లో పంపించాను కాబట్టి మీకు లాంగ్ వీడియో కోసం నేను మీకు పంపిస్తున్నాను. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ డెలీషియస్ డిష్. సో, మీరందరూ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మీరందరూ ట్రై చేశారనుకుంటున్నాను. ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుంటానండి. బాయ్ అండి.